హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడొచ్చు మనకి సోషల్ వర్కర్ అండ్ అలాగే చౌకీదార్, ఆయా అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. సో సోషల్ వర్కర్కి వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 25 నుంచి 42 సంవత్సరాలు ఉండాలి వయసు. జీతం వచ్చేసి పర్ మంత్ శాలరీ 18,530 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇకపోతే చౌకీదార్కి వచ్చేసి మనకి 25 నుంచి 42 సంవత్సరాల వయసు ఉండాలి. జీతం వచ్చేసి 7,944 రూపాయలు చెల్లించడం అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆయా పోస్టులకు వచ్చేసి మనకి 25 నుండి 42 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. జీతం వచ్చేసి మనకి 7,944 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇకపోతే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సో ఇది వచ్చేసి మనకి 25 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఏజ్ ఉండాలి. ఇకపోతే జీతం వచ్చేసి మనకి 11,916 రూపాయలు అయితే మనకి చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగాలకి ఎటువంటి మనకు రాత పరీక్ష అయితే ఉండదు. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ విధానాన్ని బట్టి మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేయడం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్, వీటికి వచ్చేసి మనకి వయసు వచ్చేసి 25 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఇకపోతే నెలకు జీతం వచ్చేసి మనకు 18,000 రూపాయలు అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్లకు 10 సంవత్సరాలు ఈ యొక్క మీ వయసులో అదనంగా అయితే యాడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకుంటే సో దీనికి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి సపరేట్ మనకి అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది సోషల్ వర్కర్కి ఉద్యోగానికి ఎవరైతే అప్లికేషన్ చేయాలనుకున్నారో వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో ఏమేముందో ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ చూసినట్టయితే మీ ఫోటోని అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మీరు మీ యొక్క దేనికైతే అప్లై చేయాలనుకున్నారో దాని అయితే ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది, సోషల్ వర్కర్ అని చెప్పేసి. ఇకపోతే ఇక్కడ మీ పేరు అండ్ రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీరు ఫీమేలా మేలా అనేది ఇక్కడ టిక్ చేయండి. ఇకపోతే మీరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, నేషనాలిటీ అండ్ అలాగే మీ యొక్క మతం ఏంటి అనేది ఇక్కడ రాయండి. ఇకపోతే ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఆర్ ఓబీసీ బీసీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏంటంటే అది కూడా మీరు ఇక్కడైతే రాసి పెట్టేసేయండి. అండ్ అలాగే మీ యొక్క డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసేయండి. అండ్ ఇకపోతే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మొత్తం అయితే ఫిల్అప్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మీరు ఏమైనా ఇంతకుముందు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఆ ట్రైనింగ్ కూడా ఇక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎంప్లాయ్మెంట్ హిస్టరీ, మీరు ఎక్కడ వర్క్ చేసినట్టయితే అది కూడా మీరు ఇక్కడ మొత్తం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, ఇదంతా కూడా మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఇక లాస్ట్ వన్ వచ్చేసి మీరు ఇక్కడ సిగ్నేచర్ అండ్ డేట్ వేసేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని జిరాక్స్ అయితే మీరు దీనికి జతపరిచి మీరు దీంతో పాటు అయితే మీరు అక్కడికి వెళ్ళైతే మీరు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్. ఇంకొక అప్లికేషన్ ఫామ్ అయితే మనం ఒకసారి ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో ఈ ఫామ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు, ఆయా హెల్పర్ మరియు హౌస్ కీపర్ పోస్ట్కి ఇది ఈ దరఖాస్తు ఫారము. సో ఇక్కడ చూసినట్టయితే ఈ అప్లికేషన్ ఫామ్లో మనకి పోస్ట్ పేరు, అభ్యర్థి పేరు, తండ్రి లేదా భర్త పేరు, ఎవరైతే అభ్యర్థి నివాస స్థలము అండ్ అలాగే సర్టిఫికేట్స్ అయితే జతపరచగలను అనేది ఇవ్వడం జరిగింది. ఇకపోతే అభ్యర్థి పూర్తి చిరునామా, పుట్టిన తేదీ అండ్ వయస్సు, ఇకపోతే ఇక్కడ చూసినట్టయితే మీరు కులము అండ్ అలాగే విద్యార్హతలు, మార్కుల పర్సంటేజీ, ఇకపోతే సాంఘిక స్థితి, అతను వివాహితుల లేకపోతే మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయితే భర్త చనిపోయిందా లేదా అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయొచ్చు. ఇక వితంతు అయితే మైనర్ పిల్లలు ఉన్నట్లయితే అది కూడా ఇక్కడ పెట్టవచ్చు. ఇకపోతే అభ్యర్థి అనాథ అయి ఉండి బాల సదనంలో గుర్తింపు పొందిన గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినటువంటి వ్యక్తి, ఇది మొత్తం అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అట్లా అయితే సదరన్ సర్టిఫికేట్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక మొబైల్ నెంబర్ ఇతర వివరాలు మొత్తం కూడా పెట్టేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మీ అభ్యర్థి సంతకం అది ఇక్కడ చేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకొని దీనికి జిరాక్స్ అటాక్స్ పెట్టేసి మొత్తం కూడా మీ యొక్క సర్టిఫికేట్స్ని మీరు తీసుకెళ్ళి ఎక్కడైతే మీరు ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ ఏందనేది కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, సో మనకి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే అయితే ఒకసారి చూడొచ్చు. సో అభ్యర్థులు ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, రూమ్ నంబర్ 122, కర్నూలు కలెక్టరేట్ దగ్గర మనం ఈ యొక్క దరఖాస్తును అయితే సమర్పించవలను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో ఈ యొక్క దరఖాస్తును సమర్పించడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 29/1/2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనము ఈ యొక్క అప్లికేషన్ అయితే మనము గెజిటెడ్ సైన్ చేయించి సో దానికి తగినటువంటి మీరు సర్టిఫికేట్స్ అన్నీ కూడా జతపరిచి మీరైతే అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా నేను ఇంతకుముందు చూపించాను కదా, ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు.
సో ఈ వెబ్సైట్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి కొత్త వీడియోస్ అండ్ అలాగే కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లకి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ను కూడా పెట్టాను. సో ఆ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. సో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి. అక్కడ చదివాను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.